మనం అలా కాదు బ్రో, మనం అలా చిటికేస్తే చాలు. పట్టుకో. అలా వచ్చి ముద్దుల వర్షం కురవాల్సిందే. అబ్బో అబ్బా అమ్మా, ఊపిరి ఆడట్లేదే. వద్దన్నా వదలదు తెలుసా. ఏం బిల్డప్ ఇస్తున్నాడో మీ బావ చూస్తున్నావా? వస్తారుగా, రాని చెప్తా. ఎటు నువ్వు గ్రేట్ అన్నయ్య. అందరికీ నీ అంత అదృష్టం ఉంటుందా? అన్నయ్య, నాకు కూడా కొన్ని టిప్స్ చెప్పవా? అబ్బా, ఆహా, ఇవన్నీ ఒకరు నేర్పితే వచ్చేవి కాదు బ్రో, స్వతహాగా రావాలి. అసలు ఆ టాలెంట్ బ్లడ్లో ఉండాలిరా. ఇలా ట్రై చేస్తూ ఉండు. ముందు బట్టలు ఉతకడం, కాళ్ళు పట్టడం, ఇవన్నీ బాగా అలవాటయ్యి చివరికి నువ్వు నాలా ఎక్స్పర్ట్ అవుతావు. ఓకే. అన్నయ్య అన్నయ్య, ఏంటి బ్రో? ఆ పూలు సగం అరువిస్తే రేపు నేను తెచ్చినప్పుడు ఇచ్చేస్తానన్నయ్య. కనీసం ఈ పూలతో అయినా కొంచెం ట్రాక్లో పెడతానన్నయ్య. దొంగ సచ్చినోడు చూడువే. పెళ్ళం కోసం తెచ్చిన పూలు ఇవ్వకూడదురా. ప్లీజ్ 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 ప్లీజ్. అయినా నీ బాధ చూడలేక ఇస్తున్నా. థ్యాంక్స్ అన్నయ్య. ఇక చూసుకో అన్నయ్య, ఈరోజు ఈ గౌరవ ప్రతాపం ఏంటో చూపిస్తా. ముద్దు ఎలా ఇవ్వదో చూస్తా. పండగ చేసుకో. ముద్దులు కావాలంట మొనగాళ్ళకి. మృదులా, బావ సంగతి నువ్వు చూసుకో, తింకరుడి సంగతి నేను చూసుకుంటా. ముద్దులు ఇవ్వడం కాదు, మూతులు వాచిపోవాలి ఒక్కొక్కరికి. పద పద. బంగారం బంగారం, ఏంది? అదే బంగారం. బట్టలన్నీ ఉతికేశాను, మొత్తం అన్ని బయట ఆరేశాను. మరి మన ఒప్పందం ప్రకారం నువ్వు నాకు మరి నువ్వు నాకు ఏంటి? బా, ఊరికే నాతో చెప్పిస్తావేంటి? బట్టలు ఉతికితే ముద్దిస్తానన్నావు కదా, ఒక్క ముద్దిచ్చావంటే ఈ రాత్రికి పండగ చేసుకుని ప్రశాంతంగా పడుకుంటాను. అవునా? అవునవును. నేను ఏం చేస్తే ముద్దిస్తా అన్నా? నీ బట్టలు ఉతికితే. అవునా? అవును. నేను అట్లా చెప్పినా? అవును.
మరి ఈ ఉతకలేదు? అబ్బా, ఇక్కడ దాచుకుని ఉతకలేదంటే ఎలా? ఇక్కడున్నాయని నాకెలా తెలుస్తుంది? తెలుసుకోలేకపోతే అడగాలి. ముద్దు కోసం అన్నిసార్లు అడుగుతున్నావు కదా, మరి బట్టలు ఉతికేటప్పుడు ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడగడం తెలియదా? అబ్బా, ఈసారి అడుగుతాలే. ఇప్పటికే ఒళ్ళంతా పులిసిపోయి చేతులు నొప్పెడుతున్నాయి బంగారం. కావాలంటే పొద్దున్నే ఉతికేస్తా. ఇప్పుడు మాత్రం నువ్వు అలా తిరిగితే అన్నయ్య దగ్గర అరువు తీసుకున్నా ఈ పువ్వుల్ని నీ జడలో పెట్టి వెనక నుంచి నిన్నిలా కౌగిలించుకొని నీ మెడ మీద ఒక ముద్దు పెడితే నువ్వు మెలికలు తిరుగుతూ నా వైపు తిరిగి నన్ను ముద్దు పెట్టుకుంటుంటే ఆహా! అబ్బో, సార్కి చాలా కలలున్నాయి. సరే, ఇస్తాన్రా. నిజంగా ఒట్టు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పుడు మా వంశంలోనే లే. రా రా బంగారం. అర్రే, ఇంత సింపుల్ గా ముద్దిస్తావని తెలిస్తే నీ బట్టలేంటి, దుప్పట్లు కట్టన్లు కూడా ఎప్పుడో ఉతికేవాణ్ణి కదా. అవన్నీ తర్వాత ఉతుకుదువు గాని ముందు రా రా బంగారం. వస్తున్నా వస్తున్నా. అబ్బా, 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 ఏంటేంటేంటి? చంపావు కదా రాక్షసి. ముద్దు కావాలా? ముద్దు కావాలా? నీకు ముద్దు కావాలా? వద్దు, 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 మార్చి, మార్చి, మార్చి. అబ్బా, 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 అబ్బా. తోలు తీసేసావు కదే నీ అంకమ్మ. అబ్బా అబ్బా, ముద్దిస్తానని తొడపాసం పెడతావా? తిక్క మొహం దానా, ఎలక మొహం దానా, తొండ మొహం దానా. అబ్బా అమ్మో, పోవే. అమ్మో అమ్మో అబ్బా, అమ్మో, నా వల్ల కాదురా బాబోయ్, ఇది నన్ను చంపినా చంపేస్తుంది. అమ్మో, నువ్వు వద్దు, నీ ముద్దు వద్దు. అమ్మో అమ్మో, ఈ టార్చర్ నేను పడలేనురా బాబోయ్, నా వల్ల కాదు. ఇదిగో, ఈ రోజు నుంచి నువ్వెవరో నేనెవరో నీకు నాకు ఏ సంబంధం లేదు. అమ్మో, మన పెళ్ళే క్యాన్సిల్. అమ్మో. అవునా? అటెట్ట బంగారం, నువ్వు లేకపోతే నేనేమైపోతా చెప్పు. నిన్నూరికే ఆట పట్టిస్తా గాని నువ్వంటే నాకు చాలా ఇష్టం. నొప్పెట్టిందా? రా, ఒక్క ముద్దిస్తా. రా. ఒక్క హక్కు నాన్న. అమ్మో వద్దు, నీ ముద్దు వద్దు, నీ హగ్గు వద్దు. అమ్మో, నీ రొమాన్స్ కో పెద్ద దండనరా నాయనో. అమ్మో, నా వల్ల కాదు, నాకొద్దు. లేకపోతే నీ ప్రతాపం మీద చూపిస్తా అంటవా? ఇట్లుంటది మన ప్రతాపం. ఆహా, మృదులా, హిరగదీస్తా. లంగా ఓణి నేటితో రద్దయిపోని, ఆహా, చీరతో సిద్ధం కాని తారనే మృదులా. ఆహా, ఓం నమః తార. ఆహా, మృదులా, తొందరగా రా.
అబ్బో గురువుగారు చాలా హుషారుగా ఉన్నారే. ఒక్కడిని వాసన చూస్తుంటేనే మొత్తెక్కిపోతుంది. ఇంకా మృదులతో కలిసి వాసన చూస్తే హ, ఎంత కిక్కుంటుందో. ఆహాహా. మృదులా, అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఇందుకే. మృదులా, తొందర్రా, ఎక్కడున్నావు నువ్వు? ఏయ్ మృదులా! ఓ మృదులా, మృదులా! మధు గారు, వచ్చేసింది. మధు గారు. ఆహా, ఓ బయట నుంచి వచ్చేసారా? ఇంకా బెడ్ కూడా సరిగ్గా సర్దలేదు చూడండి. ఏయ్! మృదులా, నేను ఇంత కష్టపడి డెకరేట్ చేస్తే ఏం చేస్తున్నావే నువ్వు? పడుకుంటారు కదా అని బెడ్షీట్ సర్దుతున్నాను. ఏమైంది మధు గారు? ఏమైందా? దులిపే ముందు కాస్త చూసుకోకర్లేదా మృదులా? ఎంతో కష్టపడి బెడ్ మొత్తం పూలు సర్దా. ఆ పూల వాసనతో ఏదేదో ఊహించుకున్నా. ఇంకేదో అనుకుంటే మొత్తం దులిపేసావుగా. అయ్యో అవునా మధు గారు? అవునా? ముందే చెప్పొచ్చు కదా మధు గారు. అయ్యయ్యో, పూలన్నీ కింద పడిపోయాయి. ఏంటో చూస్తే ఎంత జాలేస్తోందో పాపం. మధు గారు, పూలని చూస్తుంటే నిజం చెప్పు, చూడకుండానే దుప్పటి దులిపావా? లేక ఆ పూలు ఉండడం చూసి కావాలని దులిపావా? అయ్యో, నేను అలా కావాలని చేస్తానా? నేను ఎలాంటి దాన్నో మీకు తెలీదా మధు గారు? పైగా నాకు కూడా చాలా ఇష్టం. అబ్బా, అదే మల్లెపూలంటే నాకు ఇష్టం కదా. నేనెందుకు పారేస్తాను చెప్పండి? సర్లేండి, డిసప్పాయింట్ అవ్వకండి. మళ్ళీ ఇంకొక రోజు రాకుండా పోతుందా? మల్లెపూలు దొరకకుండా పోతాయా? మీరు పడుకోండి, రండి. పడుకోవడమా? ఈరోజు ప్లానింగ్లో పడుకోవడం అనే కాన్సెప్టే లేదు బంగారం. మల్లెపూలు లేకపోతే ఏంటి? మల్లెపూ లాంటి నీ మనసు ఉంది కదా. అసలే మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఇంకంత సంతోషంగా ఉండాలి. రా మృదులా, రా. ఏంటి దగ్గరికి వస్తున్నారేంటి? అని తర్వాత అని చెప్పాను కదా, పడుకోండి. ఏం చెప్పేది? కావాలంటే శోభనం అది తర్వాత చేసుకోవచ్చు. ఈలోగా టీలు కాఫీలు లాంటి వాటి అని ఉండాలి కదా. అదే అడుగుతున్నాను, ఇస్తావేమోనని. పస్తులు ఉంచితే ఎలా బంగారం? మధు గారు, మధు గారు ప్లీజ్, ఒకటే ప్లీజ్. మధు గారు,
మృదులా అరే ఒక్క ముద్దు ప్లీజ్, ఒక్క ముద్దు ప్లీజ్. ఏంటి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? కావాలంటే చూడు. ప్లీజ్ మృదుల, ఇంత హ్యాపీ మూమెంట్ని డిసప్పాయింట్ చేయొద్దు ప్లీజ్. ఒక్కసారి చూడు, ఒకసారి చూడు మృదుల. వాసన మళ్ళీనా? ఇది దారుణమే, దగానే. నాకు నువ్వు వద్దు, నీ ముద్దు వద్దు. నేనొద్దా? వద్దు. నిజంగానే ముద్దు వద్దా? వద్దు. నిజం చెప్పండి మధు గారు, నేనొద్దా? నిజం చెప్పండి, నిజం చెప్పండి మధు గారు, నేనొద్దా? ఏది? మృదులా, నువ్వు ఇంత అమాయకంగా కనిపిస్తావు. అంత అద్భుతమైన కవిత్వాలు ఎలా రాస్తావు? నువ్వు పక్కనే ఉన్నా ఒక్కసారంటే ఒక్కసారి కూడా అసలు నీ మీద నాకు ఇంత అనుమానం కూడా రాలేదు తెలుసా? నవ్వుతున్నావా? నువ్వు బయటకు కనిపించవు కానీ తొంగవే. సరే రా కూర్చో. అది సరే, అసలు ఈ కవిత్వాలు ఎలా రాసావు? ఎప్పుడైనా రాయమని అడిగితే క్షణాల్లో రాసి మెయిల్ చేసేదానివి కదా. అంత తొందరగా అంత అద్భుతంగా నువ్వు ఎలా రాసేదానివి? నాకు మాత్రం ఏం తెలుసు? రాసేది మాత్రమే నేను, కానీ రాయించేది మీరు కదా. నేనా? స్పందించే మనసు నాకున్నా ఆ మనసుని స్పందింపచేసే మీరు లేకపోతే కవిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చూసి అలా ఒక్క నవ్వు నవ్వితే ఆ నవ్వు ఒక కవిత్వం, మీ పలకరింపు ఒక కవిత్వం. మీరలా మౌనంగా కూర్చున్నా ఆ మౌనమే భాషగా మారి కవిత్వం పలికించేస్తుంది. మీ ప్రణయము కవిత్వమే, మీ విరహము కవిత్వమే. మీ చూపు, మీ ఊపిరి, ప్రతి కదలిక నన్ను కదిలించి కవిత్వాన్ని పుట్టిస్తాయి. అంతలా నా మనసులో ఆలోచనల్లో కలిసిపోయారు. హలో సార్, మాస్టరు, ఏమైంది? ఈ కన్నీళ్ళేంటి? సంతోషమా దుఃఖమా? అదృష్టం. ఇంత పిచ్చిగా ప్రేమించే, ఇంతలా ఆరాధించే అమ్మాయి తోడుగా దొరకడం అంటే ఎంత అదృష్టం చేసి ఉండాలి మృదులా.